కొంత సమయం తర్వాత లీలియా స్వోర్డ్ గార్డ్ టోర్నమెంట్ యొక్క ప్రిలిమినరీ రౌండ్స్ లిస్ట్ వచ్చిందని చెప్తుంది. మరియు ఆమె పేరు ఆరెల్తో పాటు ఒకే బ్లాక్లో ఉండటంతో ఆమె ఆందోళన చెందుతుంది. ఆమె తన ఓటమి గురించి ముందే ఆలోచించి బాధపడటం ప్రారంభిస్తుంది. అప్పుడే ఆరెల్ వస్తాడు మరియు ఆమె తన స్కిల్స్ ప్రకారం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తోందని చెప్తాడు. ఈ సమయంలో రైనర్ ఒక వేరే బ్లాక్లో ఉంటుంది. కానీ ఆమె ప్రిలిమ్స్ పాస్ అవుతానని ఆశిస్తుంది, ఎందుకంటే ఆమె అపోనెంట్స్ స్ట్రాంగ్గా ఉంటారు. అప్పుడు లీలియా తాము డంజన్ వెళ్తున్నామని చెప్తుంది. దాంతో ఆరియల్ తాను కూడా రావాలని అడుగుతాడు. అవును, ఖచ్చితంగా రావాలి, లేకపోతే మమ్మల్ని పవర్ఫుల్ మాన్స్టర్ నుండి ఎవరు కాపాడతారు? అప్పుడు రత్ వస్తాడు మరియు లీలియాకు డంజన్లో సేఫ్గా ఉండమని సలహా ఇస్తాడు. కానీ వారు అయినా సరే బయలుదేరుతారు. రత్ తనను కొంచెం మార్చుకోవాలని మరియు మళ్ళీ ఒక స్పోర్ట్స్ మ్యాన్లా ప్రవర్తించాలని ఆలోచిస్తాడు. కొన్ని రోజుల తర్వాత స్వోర్డ్ గార్డ్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ప్రిలిమినరీ రౌండ్స్ తర్వాత లీలియా ఓడిపోతుంది మరియు బాధపడుతుంది. అప్పుడు ఆరెల్ వచ్చి ఆమెకు ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఆమె ఓటమి ముందే ఖాయమని అంటాడు. ఆ తర్వాత లీలియా తదుపరి రౌండ్ ఫైనల్ అని మరియు అతను ఏదైనా మంచి ఐడియా ఆలోచించాలని చెప్తుంది, ఎందుకంటే అతని అపోనెంట్ దగ్గర వింతైన స్కిల్స్ ఉన్నాయి. కానీ ఆరెల్ తాను ఎడారిలో చాలా స్కిల్స్ చూశానని అంటాడు. అప్పుడు లీలియా అతని తదుపరి అపోనెంట్ ఫైట్ సమయంలో తన కత్తితో మేజిక్ ఉపయోగించగల స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్తుంది. ఒక మెజిషియన్ స్పోర్ట్స్ మ్యాన్ కాంపిటీషన్లోకి ఎలా రాగలడని ఆరెల్ అడిగినప్పుడు లీలియా ఇక్కడ ఎవరైనా పాల్గొనవచ్చని, కేవలం గిల్డ్లో రిజిస్టర్ అయి ఉండాలని చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత ఆరెల్ ఎరీనాలో తన అపోనెంట్ను కలుస్తాడు. ఆమె అతనితో ఓడిపోవడానికి రెడీగా ఉండమని చెప్తుంది. మ్యాచ్ ప్రారంభమవుతుంది మరియు ఆ అమ్మాయి వరుసగా అతనిపై ఫైర్ బాల్స్ విసురుతుంది. కానీ ఆరెల్ వాటిని డాడ్జ్ చేస్తూ ఆమె దగ్గరకు చేరుకుంటాడు. తర్వాత అతను ఆమె మేజిక్ మరియు కత్తి రెండింటినీ ఉపయోగించగలదని అభినందిస్తాడు. కానీ రెండింటిలోనూ దేనిలోనూ బెస్ట్ కాదని అంటాడు. ఇది విని ఆ అమ్మాయికి కోపం వస్తుంది మరియు తన మ్యాజికల్స్ స్వోర్డ్ యాక్టివేట్ చేసి అతనిపై నిప్పుతో దాడి చేస్తుంది. కానీ ఆరెల్ ఆ అన్ని అటాక్స్ను డాడ్జ్ చేస్తాడు మరియు తన కత్తితో డిఫెండ్ చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత అతను ఆమె అటాక్స్ను అర్థం చేసుకుంటాడు మరియు అన్నింటినీ సులువుగా బ్లాక్ చేయడం ప్రారంభిస్తాడు. తర్వాత అతను ట్విన్ స్లాష్ అటాక్ ఉపయోగించి ఆమె నిప్పును అంతం చేస్తాడు మరియు ఆమె వెనుకకు వెళ్లి తన కత్తితో ఆమెను స్పృహ తప్పేలా చేస్తాడు. దీని తర్వాత ఆరెల్ తనకు ఒక కొత్త స్కిల్ నేర్పినందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్తాడు మరియు తాను కూడా ట్రైనింగ్ చేస్తే మేజిక్ నేర్చుకోగలనా అని ఆలోచిస్తాడు. కొన్ని రోజుల తర్వాత లీలియా రత్ను కాంపిటీషన్ చూడడానికి రమ్మని పిలుస్తుంది. కానీ అతను నిరాకరించినప్పుడు ఆమె బహుశా అతను జార్జ్ను కలవడానికి భయపడుతున్నాడని అంటుంది. ఇది విని రత్కి కోపం వస్తుంది మరియు అలాంటిదేమీ లేదని, తాను ఇప్పుడు కేవలం బలహీనపడ్డానని అంటాడు. కానీ లీలియా అతని మాటను ఇగ్నోర్ చేసి తనతో పాటు తీసుకువెళ్తుంది. దారిలో ఆమె తనకు తెలుసని రత్ రహస్యంగా ఈ టోర్నమెంట్ చూస్తాడని, ఎందుకంటే అతనికి రైనర్ను చూడడం ఇష్టమని, ఆమె అతని ఫేవరెట్ స్టూడెంట్ అని చెప్తుంది. కొలీషియంలో ఆరెల్ రైనర్ను నర్వస్గా చూసి నువ్వు ఓకేనా అని అడుగుతాడు. రైనర్ తాను నర్వస్గా ఉన్నానని, ఎందుకంటే తనకు తన అపోనెంట్ గురించి ఏమీ తెలియదని మరియు తాను ఎటువంటి స్ట్రాటజీ కూడా ప్లాన్ చేయలేదని చెప్తుంది. అప్పుడే హోస్ట్ అనౌన్స్ చేస్తాడు, ఆరెల్ తదుపరి మ్యాచ్ జార్జ్తో అని. ఆరెల్ వెళ్తుండగా రైనర్ అతని చేయి పట్టుకుని గుడ్ లక్ చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత జార్జ్ ఎరీనాలోకి వస్తాడు మరియు అతని ముఖం చాలా వింతగా కనిపిస్తుంది. రత్ అతని కత్తిని చూసి ఆరెల్ను దానికి దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు. అప్పుడు జార్జ్ లోపల ఉన్న డీమన్ ఎవరైనా ఆ కత్తిని గుర్తుపడతారని తాను అనుకోలేదని అంటుంది. అది రత్ను నువ్వు ఇంపీరియల్ కోర్ట్ మెంబర్వా అని అడుగుతుంది. ఇది విని జార్జ్ ఇప్పుడు తనను గుర్తుపట్టడం లేదని మరియు అతను పూర్తిగా కత్తివశంలో ఉన్నాడని రత్కి అర్థమవుతుంది. నిజానికి ఆ కత్తి ఒక శపించబడిన ఆయుధం. దానిని ఒక డీమన్ను ఓడించడానికి ఉపయోగించారు మరియు తర్వాత దానిని సీల్ చేసి ఉంచారు. జార్జ్ దీనిని ఎలా ఉపయోగించగలుగుతున్నాడని రత్ ఆలోచిస్తాడు. అప్పుడు డీమన్ జార్జ్ సీల్ బద్దలు కొట్టి తన పవర్స్ సాధించాడని చెప్తుంది మరియు తన పేరు డ్వేర్గల్టా అని చెప్తుంది. అప్పుడే రైనర్ ఈ డీమన్ను పాతకాలంలో ఒక మాంత్రికుడు పిలిపించాడని చెప్తుంది. ఇది వినగానే ఆడియన్స్ భయపడిపోయి ఎరీనా వదిలి పారిపోవడం ప్రారంభిస్తారు. అప్పుడు డ్వేర్గల్టా ఒక స్పెల్ ఉపయోగించి ఒక బారియర్ సృష్టిస్తుంది. అది అందరినీ ఎరీనా లోపలే ఇరికిస్తుంది. కానీ వీటన్నింటి తర్వాత కూడా ఆరెల్ తన స్థానంలోనే నిలబడి, అరే అందరూ భయపడకండి, ఈ డీమన్ అమరుడేమీ కాదు, ఎందుకంటే దీన్ని ముందే ఒక స్వోర్డ్ గార్డ్ ఓడించాడు, కాబట్టి నేను కూడా దీనిని ఓడించగలను అని అంటాడు.
జార్జ్ జ్ఞాపకాల ద్వారా డ్వేర్గల్టాకు తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఇప్పుడు స్వోర్డ్ గార్డ్ లేడని మరియు తనను ఓడించేవాడు ఎవరు లేడని, అందుకే తానే సర్వశక్తిమంతుడినని అనుకుంటుంది. కానీ ఆరెల్ దానిని తన పరిమితిలో ఉండమని చెప్తాడు. చూడు, మొదటి విషయం ఏంటంటే స్వోర్డ్ గార్డ్ ఇప్పటికీ ఈ ప్రపంచంలో ఉన్నాడు, ఓకేనా? మరియు రెండో విషయం, నీలాంటి పిరిగి డీమన్ను ఓడించడానికి స్వోర్డ్ గార్డ్ అవసరం లేదు, నేను ఒక్కడనే చాలు. అకస్మాత్తుగా ఆరెల్ డ్వేర్గల్టాపై అటాక్ చేస్తాడు. దాంతో ఆ డీమన్ ఆశ్చర్యపోతుంది. అతని దగ్గర స్వోర్డ్ గాడ్ లాంటి ఎబిలిటీస్ ఉండటం చూసి ఆరెల్ వరుసగా చాలా అటాక్స్ చేసినప్పుడు డ్వేర్గల్టా వాటిని బ్లాక్ చేస్తుంది మరియు ఒక అద్భుతమైన దాడి చేస్తుంది. కానీ ఆరెల్ చాలా సులువుగా దానిని భరిస్తాడు. ఇది తన గట్ స్కిల్ వల్ల అని చెప్తాడు. దాని అన్ని అటాక్స్ను బ్లాక్ చేసిన తర్వాత ఆరెల్ తన ఇన్ఫినిట్ బ్రేక్ అటాక్ యాక్టివేట్ చేస్తాడు. ఈ పాయింట్లో డ్వేర్గల్టా ఆరెల్ ఒక స్వోర్డ్ గార్డ్ అని అనుకుంటుంది. కానీ ఆరెల్ తన కత్తితో దానిని దూరంగా విసిరి కొడతాడు మరియు స్వోర్డ్ గార్డ్ పక్కన పెడితే తన దగ్గర అసలు ఏ క్లాస్ లేదని చెప్తాడు. డ్వేర్గల్టా ఎరీనాలో పడిపోయినప్పుడు ఆరెల్ దానిని చెక్ చేస్తాడు మరియు అది చనిపోయిందా అని ఆలోచిస్తాడు. కానీ డ్వేర్గల్టా జార్జ్ శరీరం నుండి బయటకు వచ్చి రత్ను తన వశం చేసుకుంటుంది. తర్వాత అది లీలియాను చంపేస్తానని బెదిరిస్తుంది. ఎందుకంటే రత్ జ్ఞాపకాల ద్వారా ఆమె ఆరెల్ యొక్క ఫియాన్సే అని దానికి అనిపిస్తుంది. కానీ ఆరెల్ లీలియా తనకు ఏమీ కాదని చెప్తాడు మరియు ఇద్దరిని ముగించేస్తానని అంటాడు. అప్పుడు లీలియా తాను రత్తో ఎంగేజ్మెంట్ గురించి అబద్ధం చెప్పానని చెప్తుంది. ఇది విని డ్వేర్గల్టా లీలియాను ముగించాలని నిర్ణయించుకుంటుంది. కానీ అది తాను కదలలేకపోతున్నట్టు గుర్తిస్తుంది. అకస్మాత్తుగా రత్ ఆ డీమన్ కంట్రోల్ నుండి విడుదలవ్వడం ప్రారంభిస్తాడు. దాంతో లీలియాకు పారిపోయే అవకాశం లభిస్తుంది. రత్ శరీరం జార్జ్ లాగా ఎందుకు మారలేదని ఆరెల్ ఆలోచించినప్పుడు రత్ ఎవరైనా కష్టపడితే తమ గౌరవం మరియు శక్తిని తిరిగి పొందవచ్చని నువ్వే నాకు గుర్తు చేసావు అని అంటాడు. తర్వాత రత్ డీమన్ను కత్తి లోపలికి తిరిగి నెట్టేస్తాడు మరియు కత్తిని ఆరెల్ వైపు విసురుతాడు. దానిని అతను 2 ముక్కలుగా బద్దలు కొడతాడు.